అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైట్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూస్తే ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఒకంత ఆందోళన చెందుతూ ఉన్నారు అనడానికి ఇటీవల మదురైలో జరిగినటువంటి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఉలిక్కిపాటుకు గురవుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే తమిళనాడుకి సంబంధించి ప్రస్తుతానికి అధికారంలో డిఎంకే ఉంది. డిఎంకేకి సంబంధించినటువంటి ఒక మంత్రి శేఖర్ బాబు అనేటటువంటి ఒక మంత్రి పవన్ కళ్యాణ్ అక్కడ జరిగినటువంటి మదురైలో జరిగినటువంటి మురుగన్ భక్తగల్ మహానాడు కార్యక్రమంలో ఆయన కొన్ని ప్రసంగం చేశారు. ఎస్పెషల్లీ సనాతన ధర్మం గురించి చేశాడు. అంతేకాకుండా కొంత అరాచక శక్తుల గురించి ఆయన మాట్లాడారు. పరోక్షంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతోటి ఒక్కసారిగా ఉలిక్కిపాటుకి గురైనటువంటి డిఎంకే ఆందోళన చెందుతూ వెంటనే బయటకు వచ్చి తమ మనసులో ఉన్నటువంటి అక్కసంతా కూడా వెల్లగక్కేసినటువంటి పరిస్థితి. శేఖర్ బాబు ఏం మాట్లాడారు అంటే, అసలు పవన్ కళ్యాణ్ ఎవరు, పవన్ కళ్యాణ్కి తమిళనాడుకి ఏం సంబంధం అనేది వేరే దేశం నుంచి వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ తమిళనాడుకి వెళ్ళి మాట్లాడకూడదంట. అసలు ఆయనకి ఏం సంబంధం తమిళనాడుతో, అసలు తమిళనాడుకు వచ్చి ఆయన ఊరు మాట్లాడడానికి అంటే అదేమన్నా వేరే దేశమా? అంటే తమిళనాడు అనేది భారతదేశంలో భాగం కాదా? అంటే ఒక రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ రాష్ట్రంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కాకూడదా? మరి ఆయనకి ఏం సంబంధం, ఇక్కడికి వచ్చి ఆయన ఏంది మాట్లాడేది అని చెప్పేసి పాపం బయటకు వచ్చేసి ఆయన అక్కసంతా కూడా వెలగెక్కినటువంటి పరిస్థితి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ సవాల్ విసిరాడు. ఆయన దమ్ముంటే నువ్వు తమిళనాడులో పోటీ చేసి, అయ్యా ఎవరైతే మాట్లాడినటువంటి శేఖర్ బాబు మంత్రి గారికి తెలియదేమో, పవన్ కళ్యాణ్ని ఎవరైతే సవాళ్ళు విసిరేశారో, దమ్ముంటే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ గేటు తాకనీయమని చెప్పిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు కనీసం 11 మంది కూడా అసెంబ్లీకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. 11 మంది గెలిచినప్పటికి కూడా కనీసం 11 మంది కూడా వెళ్ళి అసెంబ్లీ గేటు తాగలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్తో సవాల్ విసిరితే దాని కథ ఎలా ఉంటుందనేది ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులను అడిగితే తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే నాయకులకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన మీద సవాల్ విసిరారు. ఏంటంటే దమ్ముంటే నువ్వు వచ్చి ఇక్కడ పోటీ చేసి గెలిచి ఆ తర్వాత నువ్వు మాట్లాడు, మేము ఏదైనా మాట్లాడుతావు. మాట్లాడడం కోసం దమ్ముండాల్సినటువంటి అవసరం లేదు, మాట్లాడడం కోసం తమిళనాడు ఎన్నికల్లో నిలబడి గెలవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు ఇంకా ఏడాది ఉంది, అప్పుడే ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టు ఇప్పుడే ఉలికిపాటికి గురవాల్సినటువంటి అవసరం లేదు. కానీ తమిళనాడులో డిఎంకే ఎస్పెషల్ అధికార పార్టీ ఆందోళన అయితే చెందుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సనాతన ధర్మం అని చెప్పేసి తమిళనాడులో ఉన్నటువంటి ఆలయాల్లో తిరిగాడో, ఆయన అక్కడ ఉన్నటువంటి షష్ఠ సన్ముఖ క్షేత్రాల్లో ఎప్పుడైతే ఆయన అక్కడ తిరిగి పర్యటించి అక్కడ ఆ ప్రాంతాల్లో ఆ ఆలయాల్లో ఆయన పూజలు చేసి వచ్చాడో, అప్పటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ డిఎంకే పార్టీకి సంబంధించి ఒక వణుకైతే మొదలైంది. ఎందుకంటే అక్కడ బీజేపీ తోటి ఒకవేళ జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడ జట్టు కడితే ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవు అనేటటువంటి ఆందోళన అయితే డిఎంకేలో మొదలైంది. గతంలో ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడినటువంటి సందర్భంలో కూడా ఇదే అంశాలని వాళ్ళకి లేవనెత్తినటువంటి పరిస్థితి. తిరుపతిలో జరిగినటువంటి వారాహి డిక్లరేషన్ అంశంలో కూడా ఆయన నేరుగా ఏదైతే ఉదయనిధి స్టాలిన్ గురించి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా ఆందోళన చెందిపోయి వెంటనే వాళ్ళు ట్విట్టర్లో తర్వాత వీడియోలు తయారు చేసేసి పవన్ కళ్యాణ్ మీద రకరకాలైనటువంటి మీమ్స్ తయారు చేసేసి రకరకాలైనటువంటి పోస్టులు పెట్టినటువంటి సందర్భాలన్నీ కూడా చూసాం మనం గతంలో. కానీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ఆయన అక్కడికి వెళ్ళింది ఎందుకు, మురుగన్కి సంబంధించినటువంటి భక్తగల్ మహానాడు అనేటువంటి కార్యక్రమం జరిగింది. అందులో సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి కార్యక్రమం అది. దానికి చాలామంది పీఠాధిపతులు హాజరయ్యారు. సో వీళ్ళందరి సమక్షంలో ఆయన వెళ్ళాడు ఒక మురుగన్ భక్తుడిగా. ఆ కార్యక్రమంలో హాజరైనటువంటి పరిస్థితి. హాజరైన సందర్భంలో అసలు ఆధ్యాత్మిక అంత ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటి, అసలు మురుగన్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, ఆ దేవుణ్ణి ఏ విధంగా ఎన్ని రకాలుగా పూజిస్తారు, సో ఇలాంటి అంశాలను కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఆయన ఏదో మాట్లాడేశాడు. ఆయన మాటలతోటి జనాలంతా కూడా భారీగా హాజరవడంతో పాపం డిఎంకేలో వణుకైతే పుట్టినట్టుంది. అందుకే అసలు పవన్ కళ్యాణ్ ఎవరు, పవన్ కళ్యాణ్ తమిళనాడుకి సంబంధం. ఇక 4 రోజులు పోతే పవన్ కళ్యాణ్ని తమిళనాడుకి రాకుండా బ్యాన్ పెడతారేమో అర్థం కావట్లేదు ఆయన మాటలను బట్టి చూస్తుంటే. సో ఆ విధంగా ఏడా బ్యాన్ పెడతాడు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. సో కాబట్టి పవన్ కళ్యాణ్ తోటి సవాళ్ళు విసిరేటటువంటి సందర్భంలో కొంచెం తెలుసుకోవాలి అసలు ఏం జరుగుతుంది ఏంటి, పవన్ కళ్యాణ్తో సవాళ్ళు విసిరినటువంటి పార్టీలు ఏమైపోయినాయి, ఆయనతోటి సవాళ్ళు ఎవరైతే చేస్తారో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత తమిళనాడులో మాట్లాడాలి. మాది వేరే రాష్ట్రం కదా, సో మాట్లాడేస్తే సరిపోతుంది. ఖచ్చితంగా ముందైతే ముసళ్ళ పండుగ అయితే ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దక్షిణాది మీద ఫోకస్ పెడుతున్నాడు. తమిళనాడుకి సంబంధించిన రాజకీయాల పట్ల కూడా ఆయన ఆసక్తి చూపుతున్నాడు. ఒకవేళ మీరు పిలిచినా పిలవకపోయినా ఆయన వచ్చి తమిళనాడులో రాజకీయాలు చేయొచ్చు. సో అప్పుడు ఫలితాలను బట్టి అప్పుడు మీరు మాట్లాడేందుకు సంసిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ ఇది వాళ్ళ డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.